మేమంతా కళ్ళు లేని గుడ్డి వాళ్ళం, మనసు లేని చెడ్డవాళ్ళం కదా. సీత ఉద్దేశం అది కాదు బాబు. నిజంగా మనసుతో ఆలోచిస్తే నువ్విలా మాట్లాడవు మామా. ఆవిడ నీ కన్ను తల్లి కాకపోతే తన ప్రాణాలకి తెగించి ఆ రోజు నిన్ను కాపాడుండేదే కాదు. ఆవిడ పరాయిదై ఉంటే నిన్ను కాపాడినందుకు ఎంతో కొంత డబ్బు ఆశించుండేది. ఈ ప్రపంచంలో ఏమి ఆశించకుండా పిల్లలకు ప్రేమ పంచేది ఒక కన్ను తల్లి మాత్రమే. ఆ తల్లిని కళ్ళు తెరిచి చూడమంటున్నాను. మనసుతో చూస్తే ఆ తల్లి కనిపిస్తుంది అంటున్నాను. ఆపుతావా? మా పిన్ని కంటే ఎక్కువ తెలుసా నీకు? మా నాన్న కంటే నీకే ఎక్కువ తెలుసా? నన్ను కన్న మా అమ్మ గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసా? మేమందరం కాదు అంటున్న ఆవిడ్ని మా అమ్మ అని నువ్వు ఎందుకంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ అందరికీ ఆగు సీత. రామ్తో గొడవ పడద్దు. ఒకసారి నాతో రా. మీరు గొడవ పడకండి బాబు, నేను సీతతో మాట్లాడతాను. మీ వల్లే ఈ గొడవ అంతా. తనకేం జరిగినా మీరే కారణం అవుతారు. తనకేం చెప్తారో చెప్పి నోరు మూయించండి. నువ్వురా. నా నమ్మకాన్ని తప్పు పట్టడం తప్పు మామా. తను తప్పు చేసి మళ్ళీ నాదే తప్పంటుంది రామ్. సీత నా మాట కాదు నీ మాట కూడా వినదు అని అర్థమైంది కదా. సీతని ఇంట్లోంచి పంపించేయాలని మేమనుకున్నాం. క్షమించమని నువ్వంటున్నావు. క్షమించాలో లేక పంపించేయాలో నువ్వే చెప్పు. సీత, ఏంటి సీత, పైన నాకేం చెప్పావు, ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను కాపాడుకోవాలని చూస్తుంటే నువ్వు నన్ను కాదనుకుంటున్నావా? అసలు నీ మనసులో ఏముంది సీత? మా పిన్ని అడిగింది చిన్న మాటే కదా. ఆ మాట పాటిస్తే మనం కలిసి ఉంటాం కదా. నాకు నిన్ను వదులుకోవాలని లేదు సీత. నా కోసం పిన్ని నిన్ను క్షమించింది. నా కోసం నువ్వు పిన్ని మాట వినలేవా? సరే మామ, నీకోసం నీ పిన్ని మాట వింటాను. కానీ ముందే చెప్తున్నాను, నాకు నేనుగా టీచర్ గారిని సుమతి అత్తమ్మ అని మీ ముందు అనను. కానీ అత్తమ్మ గురించి మీకు ఏదో ఒక రోజు నిజం తెలిస్తే అందుకు నేను బాధ్యురాల్ని కాదు. అప్పుడు నన్ను ఏమీ అనకూడదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు సీత. అంటే మా ముందు ఈవిడ సుమతి కాదు అని చెప్పి మా వెనక ఈవిడే సుమతి అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? సీత అలాంటి మోసమే చేస్తుంది మహా. నేను ఎలాంటి మోసం చెయ్యను. ఆవిడ సుమతి అత్తమ్మ అని చెప్పను, కాదని కూడా చెప్పను. ఇందులో ఏదో తిరకాసుందో వదినా. సీతను క్లారిటీగా మాట ఇవ్వమని చెప్పండి. తిరకాసేముంది బావా, మీరు మరీ కోడిగుడ్డు మీద ఏకలు లెక్క పెడుతున్నారు. సీతకు నీ సపోర్ట్ ఏంటన్నయ్యా? తన గురించి తెలిసే మేమంటున్నాం. ఏంటత్తమ్మా ఇది? నేను మీ పేరు చెప్పకూడదంట, మీ గురించి మాట్లాడకూడదంట.
మీరు సుమతి అత్తమ్మ అని నిరూపించకూడదంట. నేను మీ మాట విన్నందుకు ఏం జరిగిందో చూశారుగా. నీకు మంచి జరిగింది కదా సీత. అందరూ నిన్ను క్షమించారు కదా. నన్ను క్షమించడానికి నేనేం తప్పు చేశానత్తమ్మా? అసలు ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను? మీరు ఎవరో నిజం తెలియాలనే కదా. నేను ఆ పని చెయ్యకూడదు అంటే ఎలా? మహాలక్ష్మికి కావాల్సింది అదే కదా సీత. నేను ఎవరో ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకుండా ఉండటం. దొరికిన అవకాశాన్ని తను నేర్పుగా వాడుకుంది. నేను మీకోసం ఫైట్ చేస్తుంటే మీరు కూడా నా చేతులు కట్టేస్తున్నారత్తమ్మా. రామ్మామతో గొడవ పడద్దు అని మహాలక్ష్మి అత్తయ్య చెప్పింది వినమని నాతో మాట తీసుకుని ఒట్టు వేసి బలవంతంగా నన్ను ఒప్పించారు. ఇదంతా నీ మంచి కోసమే చేశాను సీత. నువ్వు రామ్ కలిసి ఉండాలని చేశాను. నేను ఆవిడ మాట వింటే మీరు మీరే అన్న నిజం ఎలా నిరూపించగలను? బాధపడకు సీత. మన భారమంతా ఆ దేవుడి మీద వేద్దాం. ప్రస్తుతానికైతే నేను మీతోనే కలిసి ఉంటున్నాను కదా. ఏదో ఒకరోజు ఆ దేవుడి దయవల్ల నేనెవరన్నా నిజం తెలుస్తుంది. ఆ రోజు ఆనందమే కదా. మనం ఏ ప్రయత్నం చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారత్తమ్మా? పిచ్చిదానా, అన్నీ మనం ప్రయత్నిస్తేనే జరుగుతాయనుకుంటున్నావా? మన ప్రమేయం లేకుండా కూడా చాలా జరుగుతాయి. అవి దేవుడు జరిపిస్తాడు. నా మాట విని నువ్వు రామ్తో గొడవ పడకూడదు. రామ్ కూడా నీతో గొడవ పెంచుకోకుండా నిన్ను సపోర్ట్ చేశాడు. అందుకు సంతోషంగా ఉంది. మాట్లాడితే మా గొడవ గురించి చెప్తున్నారు. మా విషయంలో మీరెందుకు అంత కంగారు పడుతున్నారు?